పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పేందుకు సభ్యులకు అవకాశం ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్, లోక్పాల్ చైర్పర్సన్. ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి. ఎందుకనంటే ఎవరికి ఏం మర్చి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే. ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చినుంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు. ఉన్నది ఈ రోజు. ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశపిశలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది.